హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం జనాలు కూడా ఆరోగ్య విషయంలో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందరూ ఆరోగ్యం కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఎక్సర్సైజులు కానివ్వండి, వాళ్ళు ఆ, రన్నింగ్ కానివ్వండి, ఎక్కువ గ్రౌండ్స్లో కూడా వస్తే వాకింగ్ చేస్తూ కనిపిస్తుంటారు అనమాట. అదేవిధంగా మనకు మన హెల్త్లో, మన ఆరోగ్యం విషయంలో బాగా హెల్ప్ చేసేది ఏదన్నా ఉందంటే, ఒకటి నిద్ర. మంచి నిద్ర వచ్చిందంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారనే అర్థం. ఇంకోటి మన నిద్ర మన ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తుందన్నమాట. అది ఒక పర్సనల్ డాక్టర్ కన్నా ఎక్కువ మేలు చేస్తుందన్నమాట నిద్ర. ఇంకొకటి వచ్చేసి మనం తీసుకునే ఫుడ్. నిన్న ఏమైందంటే, నేను మామూలుగా జనరల్గా ఫుడ్ ఎక్కువ తీసుకుంటాను, కానీ ఈ కొద్ది రోజులుగా నేను తగ్గించేసాను అన్నమాట ఫుడ్ తీసుకోవడం ఎక్కువగా. అంటే నేను జనరల్గా ఒక 4-5 చపాతీలు తినేసేవాడిని, అంటే లెక్క కాదు, అది నార్మల్ అన్నమాట. అలాంటిది ఈ రోజుల్లో నేను ఒక 2 చపాతీలకే తింటున్నాను. నిన్న ఏమైందంటే, నాకు కొద్దిగా ఆకలి ఎక్కువగా అనిపించింది, కానీ నేను ఒక 2 చపాతీలు తిన్నాను, ఎక్కువ తినలేదు, కావాలని తినలేదు. అప్పుడు కొద్దిగా ఆకలిగా అనిపిస్తుండే, అయినా కూడా తీసుకోలేదు. ఒక 15 నిమిషాలు, అరగంట గడిచిన తర్వాత నాకు అసలు ఆకలి అనిపించలేదు. ఇంకోటి ఫుడ్ మీద మళ్ళీ నాకు ధ్యాస వెళ్ళలేదు, అంటే నేను తక్కువ తిన్నాను అనేసి. ఇంకోటి నీరసంగా కూడా ఏమి అనిపించలేదు. అంటే మన బాడీకి ఎంత అవసరమో ఫుడ్ అంటే చాలా తక్కువ క్వాంటిటీ. ఆ క్వాంటిటీతో మనం హెల్తీగా ఉండవచ్చు, మన బాడీ ఫంక్షన్ కూడా అంత ప్రాపర్గా జరుగుతుంది. కానీ మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసామనుకోండి, మనం తీసుకునే ఫుడ్డే మనకు ఇంకా లేని రోగాలని తెచ్చి పెడుతుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా నేను ఈ తగ్గించడం వల్ల నాకు హెల్త్ కూడా చాలా మే ఎక్కువ ఎనర్జీగానే ఫీల్ అవుతున్నాను, బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇదండి విషయం, మీతో పంచుకోవాలనిపించి ఈ వీడియో తీస్తున్నాను. మీ యొక్క వాల్యుబుల్ విషయం మీరు కూడా ఏదైనా సంబంధించి ఉంటే కామెంట్ చేస్తాను అనుకుంటాను. ఓకే, బాయ్ బాయ్.